హలో సార్. హలో సార్. మీ పేరు? హనోక్. అనోక్. హైదరాబాదేనా? హైదరాబాద్. మీ పేరు మ్యామ్? భార్గవి. భార్గవి. ఓకే. బ్రదర్ అండ్ సిస్టర్? ఎస్. ఓకే సార్. సార్ చిన్నప్పుడు బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళ ఇద్దరు రాఖీ? లేదు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆఫీస్కి వచ్చిన తర్వాత కొలీగ్స్ అట్లా సిస్టర్ రిలేషన్. ఓకే. ఎట్లుంది సార్ బాండింగ్? బాగుంది సార్. ఓకే. కొట్టుకుంటాం తిట్టుకుంటాం అలుగుతాం అన్నీ ఉంటాయి. ఇయర్ ఏం ప్లాన్ చేశారు మరి గిఫ్ట్? నేను ఇస్తా అంటే వద్దంటుంది. ఏ ఏం మరి పైసలు ఇస్తా అన్నా లేకపోతే డ్రెస్ కొని ఇస్తా అన్నాను, ఏమి ఇస్తానా అని చెప్పేసి వద్దంటున్నారు. ఎందుకు మ్యామ్, ఎందుకు ఎక్స్పెక్ట్ చేయట్లేదు? బట్ ఏమి ఇవ్వడం నాకు తెలుసు కాబట్టి నేను ఇప్పుడే ఇస్తాను సార్, ఇప్పుడే పే చేస్తాను. యాక్చువల్గా ఏమంటే చిన్నప్పుడు మనం నార్మల్గా రాఖీ వేసుకున్నప్పుడు తమ్ముడు అన్న ఉంటే చేతికి ఆ బ్యాండ్ అట్లా ఉండేది. ఓకే. సో వాళ్ళతో ఎట్లయితే కొట్టుకుని ఉన్నామో దాని తర్వాత స్టడీస్ వల్ల వాటి వల్ల స్కూల్స్ కాలేజెస్ అన్ని హాస్టల్స్కి వెళ్ళిపోయినాం. ఇక్కడ ఆఫీస్కి వచ్చినాక నాకు ఒక మంచి బ్రదర్ బాండ్ దొరికింది. ఫైటింగ్స్ అంతా కూడా ఎక్స్ట్రీమ్. కాకపోతే ఏంటనంటే కొంచెం పొసెసివ్నెస్ ఉంటుంది. అన్న రక్షాబంధన్కి నాది ఉండాలని ఉంటుంది. నిన్ననే కట్టిన వాడు వెళ్ళిపోతున్నాడని తెంపి పడేశాడు. సో దానికి చిన్నప్పటికి ఇప్పటికి అదే డిఫరెన్స్. వాడు స్టైల్ కోసం తెంపేసినాడు, నేను మా అన్న రక్ష కోసం కట్టిన. సార్ అంటే నేను కావాలని తెంపిలేదు సార్, అంటే స్నానం చేసినప్పుడు అంటే డిస్టర్బ్గా ఉంటుంది అని చెప్పేసి పర్మనెంట్ టాటూ చేస్తుంటాయి కదా బ్రో, రక్షాబంధన్ హ్యాపీ రక్షాబంధన్ అన్న అని. పోనీ రాయి పర్లేదు, మీ పేరుతో రాయి సార్. మీరే సాక్ష్యం. ఇక్కడ టాటూ వేస్తాను నేను. సార్ చిన్నప్పుడు అంటే మీకు ఓన్ సిస్టర్ ఉన్నారు? లేదు సార్, నాకంటూ ఇష్టమైన ముగ్గురు సిస్టర్స్ ఉన్నారు. ఒకళ్ళు గీతిక, ఒకళ్ళు అంకిత అండ్ ఇంకోళ్ళు భార్గవి. ఓకే. ముగ్గురితో సేమ్ బాండింగ్? సేమ్ బాండింగ్ సార్. సార్ అయితే చిన్నప్పటి నుంచి మీరు ఎవరినైనా లవ్ చేశారా? అంటే లిస్ట్ చాలా పెద్దగా ఉంది. ఓకే. దాంట్లో మీరు ప్రపోజ్ చేసిన అమ్మాయి ఎవరైనా మీకు రాఖీ కట్టారా? అట్లాంటిది ఏం లేదు సార్, అంటే నేను ఆ రాఖీ డే ముందు రోజు హాలిడే పెట్టుకుంటాను, తర్వాత రోజు హాలిడే పెట్టుకుంటాను. బట్ డుమ్మా సేఫ్ సైడ్ కొంచెం. అంటే ఆఫీస్లో కూడా ఎవరైనా కడదామనేసి అనుకున్నారా? లేదు అంటే నాకు ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది కాబట్టి ఎవరు కట్టినా నో ప్రాబ్లం సార్. మా ఆవిడ తప్ప నాకు అందరు చెల్లెళ్ళే అక్కలే. శ్రీకృష్ణుడి. మ్యామ్ మీకు ఎంతమంది ప్రపోజ్ చేశారు? చెప్పు. అసలు నిజంగా చెప్పాలంటే ఫ్యాక్ట్ లిస్ట్ అయితే ఏం లేదు. ఓకే. నో లిస్ట్. ఏదో స్కూల్ టైంలో ఒక ఇద్దరు, ఆఫీస్లో అయితే ఎవరు లేరు. ఎందుకంటే అందరూ నన్ను బ్రదర్ లాగే ట్రీట్ చేస్తారంట. ఐ డోంట్ నో ఎందుకు, నాకు తెలియదు. అదేంటి మ్యామ్? వీడిని అడగండి. బ్రో అనే పిలుస్తాం, అంటే అమ్మాయిలా కనిపించదు అబ్బాయిలా కనిపిస్తుంది. చూడండి ప్యాంట్ షర్టు కలర్. సో అది సార్ బాగుంది మ్యామ్, ఇద్దరు బాండింగ్ చాలా బాగుంది. ఆఫీస్ వర్క్ ప్లేసెస్లో అంత ఏమీ లేవు. అట్లాంటి ఏదైనా సిచ్యువేషన్? కాలేజ్ టైం అంటే కాలేజ్ టైం ఏం లేదు. జస్ట్ నాకు ఇంటర్మీడియట్ అయిన తర్వాత జాబ్ ఆ ఫీల్డ్ అయిపోయింది. సో దాని తర్వాత నుంచి ఎందుకో అందరు నన్ను బ్రదర్ లాగానే బాయ్ లాగానే ట్రీట్ చేస్తారు. ఐ డోంట్ నో వై. ఎందుకో నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. ఎందుకు ట్రీట్ చేస్తాను? నా అబ్బాయి తమ్ముడు అని పిలుస్తాడు. ఆ గొంతు కానీ, ఆ డ్రెస్సింగ్ సెన్స్ కానీ, లేకపోతే హెయిర్ స్టైల్ కానీ. అందుకే తమ్ముడుగా నేను రక్షగా ఉన్నాను మా అన్నకి. బట్ తీసేసాడు. టాటూ వేస్తాం. టాటూ వేసిన తర్వాత మళ్ళీ మీ ఛానల్కి వచ్చి చూపిస్తాం అట్లా. మరి ఇంటర్మీడియట్లో ఎవరు? గర్ల్స్ కాలేజ్ ఇంటర్మీడియట్. ఓకే. 10th లో ఒకరు ఇద్దరు అంతే. వాళ్ళకి కాకపోతే రక్షాబంధన్ రోజు అందరికీ హాలిడే ఇచ్చేవాళ్ళు, అందుకే నేను ఎవరు కట్టలేకపోయాను. నెక్స్ట్ డే కానీ అట్లా ఎప్పుడు ప్లాన్ చేయలేదా? నెక్స్ట్ ఇంకా ఆ రోజే కడితేనే రక్ష అన్న ఒక చిన్నప్పుడు ఆ థాట్ ప్రాసెస్లో ఉంటాం కాబట్టి అట్లా ఏం లేదు. నెక్స్ట్ డే కడితేనే అట్లానే వాళ్ళు ఫీల్ అవ్వరు కదా, అనగా మనం కూడా లైట్ తీసుకున్నాం. ఇంటర్ అవ్వలేదు. ఇంకా ఆఫీస్ టైమింగ్స్లో అంటే బ్రదర్ సిస్టర్ లాగా ట్రీట్ చేయరు. సో అందుకు కట్టనివ్వలేదు. బట్ ఇప్పుడు ఈడు దొరికాడు, కానీ ఈడు తీస్తాడు. ఓకే. మరి టాటూ వేయించండి, నేను మళ్ళీ వస్తాను. నేను మీకు వచ్చి మరీ చూపిస్తాను నేను. ఓకే. ఈ బాండింగ్ ఇట్లానే ఉండాలని కోరుకున్నా. హ్యాపీ రక్షాబంధన్ మ్యామ్. నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు నీకు ఉంటాయి బ్రో. నైస్ బాండింగ్, చాలా బాగుంది మేడం. హ్యాపీ రక్షాబంధన్ మీకు కూడా. మీ బాండింగ్ ఇట్లానే ఉండాలి. నేను మళ్ళీ వస్తాను మీ టాటూ చూడడానికి.